ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, ఈ వీడియోలో రుద్రాక్ష ధరించే ముందు మరియు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎవరైతే తమ జీవితంలో మార్పును కోరుకుంటారో, ఎవరి ప్రయత్నాలు ఇంకా ఫలించలేదో, అట్టివారి కష్టం తొలగిపోయి జీవితకాలం సుఖంగా జీవించాలనుకుంటారో అట్టివారు రుద్రాక్షమాలను తప్పక ధరించాలి. శివుని కన్నీల నుండి వచ్చినదే ఈ రుద్రాక్ష. ఈ లోకంలోని యంత్రతంత్ర మంత్రాల కంటే శక్తివంతమైనది ఈ రుద్రాక్ష. తమ జీవితాన్ని మంచి మార్గంగా మార్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు రుద్రాక్షను ధరించిన తర్వాత ఖచ్చితంగా విజయాన్ని రుచి చూస్తారు. రుద్రాక్షను ధరించే వ్యక్తికి శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యం పుష్కలంగా అందించబడుతుంది. అయితే రుద్రాక్షను ధరించే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఉదయం సమయంలో రుద్రాక్షను ధరించినప్పుడు ఆ సమయంలో రుద్రాక్ష మంత్రం మరియు రుద్రాక్ష మాల మంత్రాన్ని 9 సార్లు జపించాలి. రుద్రాక్షను తీసివేసిన తర్వాత అనగా నిద్రవేళకు ముందు కూడా ఈ మంత్రాన్నే పునరావృతం చేయాలి. ఒకసారి తీసివేసిన రుద్రాక్షను మీరు పూజించే పవిత్ర స్థలంలో ఉంచాలి. రుద్రాక్ష ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం సమయం. స్నానం చేసిన తర్వాత రుద్రాక్ష లేదా మాల ధరించాలి. రుద్రాక్షను ధరించినప్పుడల్లా మంత్రాన్ని జపించాలి. దానికి పూజ చేసి ధూపం దీపం సమర్పించాలి. స్నానానికి ముందు రుద్రాక్షను ధరించకూడదు మరియు మురికి చేతులతో కూడా తాకకూడదు. రుద్రాక్షను ధరించేవారు మాంసాహారం తినకూడదు మరియు మద్యం సేవించరాదు. అతను శివుని ఆశీర్వాదం కోసం తప్పకుండా శివాలయాన్ని దర్శించాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రుద్రాక్షను ఎప్పుడు దహన సంస్కారాలకు మరియు అంత్యక్రియలకు తీసుకెళ్లకూడదు. కొత్తగా శిశువు జన్మించినప్పుడు కూడా రుద్రాక్షకు దూరంగా ఉండాలి. సంభోగం చేసేటప్పుడు రుద్రాక్షను ఎప్పుడూ ధరించకూడదు. స్త్రీలు తమ పీరియడ్ సమయంలో లేదా ఋతుక్రమంలో ఉన్నప్పుడు రుద్రాక్షను ధరించకూడదు. రుద్రాక్ష ఎప్పుడు దుమ్ము ధూళితో మురికిగా ఉంచకూడదు. అలా మురికిగా ఉన్న లేదా పాడైపోయిన రుద్రాక్షను వెంటనే మార్చండి. అలా మార్చని వారు పవిత్రమైన నీటితో లేదా పాలతో ఆ రుద్రాక్షను శుభ్రపరచుకోవాలి. రుద్రాక్ష ప్రకృతిలో వేడిగా ఉంటుంది. కొంతమందికి రుద్రాక్షను ధరించడం వలన వారి చర్మంపై అలర్జీ రావచ్చు. అలాంటి వారు రుద్రాక్షను ధరించకపోవడమే మంచిది. కానీ రుద్రాక్షను పూజా గదిలో ఉంచి దానికి ప్రతిరోజు నమస్కరించుకోండి చాలు. మనం మెడలో ధరించే రుద్రాక్షమాల 108 పూసలు లేదా 54 పూసలతో ఏర్పడుతుంది. జపమాల 27 పూసల వరకు ఉంటుంది. వీటిల్లో ఏ మాల ధరించాలనుకున్నా దాన్ని ధరించే ముందు ఆ మాలను శివుని ఆలయానికి తీసుకెళ్లి రుద్రాభిషేకం చేయించాలి. రుద్రాక్ష నుండి ఉత్తమ ఫలితాన్ని పొందడానికి రుద్రాక్షను 24 గంటలు ధరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అసౌకర్యంగా అనిపిస్తే రాత్రి సమయంలో తీసివేసి రుద్రాక్షను పూజా ప్రదేశంలో ఉంచి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాతే దాన్ని ధరించండి. రుద్రాక్షను ధరించడానికి అత్యంత పవిత్రమైన రోజు శుక్లపక్ష సోమవారం. సాధారణంగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజే రుద్రాక్షను ధరించండి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.